భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం ప్రథమ స్కందంలో ఉన్నాం మనం. ఈ ప్రథమ స్కందంలో నిన్న 181వ పద్యం వరకు చదువుకున్నాం. ఉత్తర కృష్ణుణ్ణి ప్రార్థించడం, తన గర్భాన్ని రక్షించమని, ఎవరో కత్తి పెట్టి కోసేస్తున్నట్టుగా ఉన్నది నా గర్భం అని చెప్పడం, అనిల ఆశ్రిత వత్సలుండగు ఆ పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపంబులు ఆలకించి, ఇది ద్రోణనందనుండు లోకమంతయు అపాండవంబయ్యడుమని వేసిన దివ్యాస్త్రంబని ఎరింగి, అంత పాండవులకు అభిముఖంపై ద్రోణనందన దివ్యాస్త్ర నిర్గత నిశిత బార్గణంబులు దగ్గరిన బెగ్గడినక వారును పచ్చస్తంబులు అందుకొని పెరుంగు సమయంబున తన సేవారతి చింతగాని పరచింత లేశముల్లేని సజ్జనులలో పాండు తనుజులలో మనుచు వాత్సల్యంబుతో ద్రోణ నందను బ్రహ్మాస్త్రమునడ్డ పెట్ట పనిచ దైచారి సర్వారి సాధన నిర్విక్రమ రక్షితాకిల శుభాంతశ్చక్రము చక్రము. తన అనుగు చెల్లెలి కోడలైన ఆ ఉత్తర యొక్క ప్రార్థనలు ఆలకించాడు గోపాలుడు. ఇది పాండవ వంశాన్ని నాశనం చేయడానికి సంకల్పించిన అశ్వత్థామ యొక్క దివ్యాస్త్ర ప్రభావం అని గ్రహించాడు. గ్రహించి ఆయన గ్రహించాడు, పాండవులేమో ఆ దివ్యాస్త్రం నుండి వెలువడుతున్న వేల వేల బాణాల్ని అడ్డుకుంటున్నారు ఒకవైపు. కృష్ణుడు ఏం చేశాడు ఆ సమయంలో అంటే, తనను సేవించే భావం తప్ప మరేమీ ఎరగని పాండవుల్ని రక్షించాలని పూనుకున్నాడు. మరి అటువంటి సజ్జనుల ఆపదలో కాపాడకుండా ఉంటాడా? మహానుభావుడైన వాసుదేవుడు ఆ గురుపుత్రుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తిప్పికొట్టడం కోసం శత్రువుల యొక్క ఆయుధాలకి చెక్కు చెదరనిది సమస్త దేవతా చక్రాన్ని కనురెప్పలాగా కాపాడేది అయిన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కణుండు అచ్యుతుడ ఎడల్ విరటజా గర్భంబుదా చక్రహస్తగుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి నడంచే ద్రోణ తనయ బ్రహ్మాస్త్రము లీలతో సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో సమస్త ప్రాణికోటుల యొక్క హృదయాలలో జ్యోతిర్మూర్తిగా ప్రకాశించేవాడు ఆ వాసుదేవుడు. ఆ మహానుభావుడు పాండవుల యొక్క వంశాంకురాన్ని రక్షించడం కోసం ఆ సమయంలో చక్రాన్ని చేత ధరించి ఆ ఉత్తరా గర్భాన్ని వైష్ణవ మాయతోటి కప్పివేసి అమోఘమైన ఆ విష్ణు తేజస్సుతోటి సూక్ష్మ రూపంలో వెళ్ళి లోపలికి ఆ తొలిచి వేస్తున్న ఆ ఉత్తర గర్భాన్ని తొలిచి వేస్తున్న బ్రహ్మాస్త్రాన్ని అణిచివేసేశాడు. ఇట్లు ద్రోణతనయుండు వేసిన త్రిక్రియారహితమైన బ్రహ్మశిరంబనియేడి దివ్యాస్త్రంబు వైష్ణవ తేజంబున నిరర్థకంబయ్యే. అది బ్రహ్మాస్త్రం, అది ఏది విష్ణాస్త్రం, ఇది సుదర్శనం. అది నిరర్థకం అయిపోయింది ఆ వైష్ణవ తేజం ముందు. నిజమాయా విలసనమున సకల లోక సర్గస్థిత సంహారంబులు ఆచరించు అరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు కాదు కదా. ధరణీసురుడు అంటే ఓ బ్రాహ్మణుడు. సకల లోకాల యొక్క సృష్టి స్థితి లయలను నిర్వహించే ఆ మహానుభావుడికి ఒక భూసురుడి యొక్క ఒక బ్రాహ్మణుడి యొక్క అస్త్రాన్ని నివారించడం సాధ్యం కదా.
అది ఏం విచిత్రమైన విషయం కాదు. మరి తత్సమయంబున సంతసించి పాండవ పాంచాలి సైతే కుంతి గమనోన్ముఖుండైన హరిని చేరవచ్చిట్లనియే ఆ విచిత్రం చూసింది. మహానుభావుడు చేసిన గర్భరక్షణ, తమ వంశాంకురాన్ని కాపాడటం చూసి కుంతి వచ్చి, పురుషుండాచ్యుడు ప్రకృతికి పరుడవ్యయుడు అఖిల భూత బహిరంతర్ భాసురుడును లోకనియంతయు పరమేశ్వరుడనై కుప్రణతులకు హరి. నాయనా, నువ్వు ఆది పురుషుడవయ్యా కృష్ణ, సర్వ జగన్నియంతవు నువ్వు, దేవదేవుడివి, ప్రకృతికి అవ్వలివాడవి నువ్వు, అనంతుడవి, సమస్త ప్రాణుల్లో వెలుపల లోపల వెలుగుందే వాడివి నువ్వయ్యా, విశాల విశ్వాన్ని నడిపే పరమేశ్వరుడైన నీకు నమస్కారం తండ్రి అంది. ఆ మహాతల్లి ఎప్పుడో గుర్తించి కృష్ణుడు భగవానుడని. మరియు జవనిక మరువున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా అవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచే పరమహంసలు వివృత రాగద్వేషులు నిర్మలాత్తులునైన మునులకు అదృశ్యమాండవై పరిచ్ఛిన్నుండవు. కానీ నీవు మూఢ దృక్కులు కుటుంబవంతులు అగు మాకు ఎట్లు దర్శనీయుండవయ్యేదు. కృష్ణ అంటే ఆయన ఎవరికి దృశ్యమానుడో చెప్తున్నది కుంతీదేవి. నాయన, పరమహంసలకి మరి అనురాగాలు ద్వేషాలు ఉండని నిర్మలాత్ములకి, అటువంటి వాళ్ళకి మాత్రమే నువ్వు దృశ్యమానుడు అయ్యా. మాలోంటి కుటుంబీకులకి, మామూలు కుటుంబీకులకి ఎలా దర్శనం ఇస్తావు నువ్వు? నీ నిజరూప దర్శనం. శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మ సంకాశచరణ హృషికేశ భక్తి యోగమునం చేసి నమస్కరించదనయ్యా. అవధరింపు నాయన. తనయులతోడనే దహ్యమానంబగు చతుగృహం బంధును చావకుండా ఆయన ఏమేం చేశాడో తలుచుకొని ఆయనకే విన్నవిస్తుంది. నేను నా కొడుకులతోటి సహా దహనం అయిపోకుండా ఆ మాయా లక్క గృహంలో నుంచి కాపాడేవు నాయన నువ్వు. కురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండా, ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు విషం పెట్టించాడు. నా కుమారుడు చావకుండా కాపాడిన వాడివి నువ్వు నాయన. భీముడు చావకుండా ధర్తరాష్ట్రుడు సముద్గతి చీరలు వంగ ద్రౌపది మానంబు తలగకుండా, ఆ రోజున ఆ ధృతరాష్ట్ర కుమారుడు నిండు సభలో ద్రౌపది యొక్క చీరలు ఒలుస్తుంటే ఆమె మానాన్ని కాపాడిన వాడివి నువ్వు. గంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలని లోన నలగకుండా, ఒకళ్ళ ఇద్దరా? ఎటువంటి వీరులు వాళ్ళు? భీష్ముడు తక్కువవాడా? కర్ణుడు తక్కువవాడా? ద్రోణాచార్యుడు తక్కువవాడా? అటువంటి ఘనుల చేత నా బిడ్డలు చావకుండా యుద్ధంలో కాపాడిన వాడివయ్యాను. విరటు పుత్రిక కడుపులో వలయుచూలు ద్రోణనందరు శరవస్ని దృంగకుండా మరియు రక్షించిదివి పెక్కు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు నీరజాక్ష. ఎన్ని విధాల మమ్మల్ని రక్షించావయ్యా. చివరికి మా వంశాంకురాన్ని కూడా వంశం నశించిపోకుండా ఇప్పుడు కాపాడావే. ఇన్ని మార్గాల్లో నువ్వు మమ్మల్ని రక్షించిన వాడివి. నిన్ను ఏమని వర్ణిస్తానయ్యా ఓ నీరజాక్ష. బల్లిదుండకు కంసు చేతను బాధనందుచునున్న మీ తల్లి కాచిన భంగి కాచితి ధాతరాష్ట్రుల చేత నే తల్లడమ్మున చిక్కకుండగా దావకీన గుణవ్రజన ఎల్ల సంస్థితి చేసి చెప్పగా ఎంతదాన జగత్పతి. బలవంతుడైన కంసుని చేత అనేక బాధలు పడుతున్న నీ తల్లి దేవకీదేవిని రక్షించినట్లుగా
కౌరవులు పెట్టే కష్టాల నుండి నన్ను కాపాడినవాడివి నువ్వు. ఆపన్న ప్రసన్నుడైన నీ యొక్క అనంతకోటి గుణాలని వర్ణించడం నాకు ఎలా సాధ్యం మహానుభావ? జననము ఐశ్వర్యంబును ధనమును విద్యను గలమదచ్చన్ను లకించన గోచరుడుగు నిన్ను విరింతింపగలేరు నిఖిల విభదస్తుత్యా. ఏదో పెద్ద వంశంలో జన్మించావని, భోగభాగ్యాల్లో తొలతూగుతున్నావని, ధనం బాగా సంపాదించావని, విద్యావంతులమని మదాంతులైన మానవులు అనుకుంటూ నీ స్తుతి చేయడం మానేస్తూ ఉంటారయ్యా. నువ్వెప్పుడు కూడా అవేమీ కోరుకోని వాళ్ళకే దృగ్గోచరుడు కనపడతావు. అందుకోసమే భగవంతుడి దేవాలయానికి వస్తే ఏది కోరుకోకూడదని చెప్తుంది శాస్త్రం. కోరికని పక్కకు పెట్టాలి. ఎప్పుడూ మనం స్వామిని అయ్యా చల్లగా చూశావు, నీ దయవల్ల ఇలా ఉన్నావు అని మాత్రమే అనుకోవాలి. అది కావాలి ఇది కావాలి అని ఆర్తి ఎప్పుడూ ఉండకూడదని భగవద్గీత కూడా అనేక సార్లు శ్లోకాల్లో చెప్పింది. ఆయనే చూసుకుంటాడు, మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. పవిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్టాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ. దుర్మార్గులు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఆయన ఎప్పుడు కూడా సన్మార్గంలో ఉండే వాళ్ళని రక్షిస్తూనే ఉంటారు. అనన్యాస్ చింతయోంతామాం ఏ జనాత్ పర్యుపాస్తే తేషాం నిత్యాగియుక్తానాం నిత్యావిక్త యోగక్షేమం వహామ్యం. అనంత చింతన ఒక్కటే చేయాలి. భగవంతుడిని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. భగవంతుడా భగవంతుడా నీ దయోల్లో ఇలా ఉన్నాం అనుకుంటూ ఉండాలి ఎప్పుడు. అది అనన్య చింతన అంటే. అది చేస్తే చాలుడా మన యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటాడు అని ఆయనే చెప్పాడు స్వయంగా. ఆయన నీ భక్తులకు మాత్రమే నువ్వు గోచరుడు అయ్యా. మరియు భక్తధనుండును, నివృత్త ధర్మార్థ కామ విషయుండును, రాగాది రహితుండును, కైవల్య దాన సమర్థుండును, కాలరూపకుండును, నియామకుండును, ఆద్యంత శూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూత నిగ్రహానుగ్రహ కరుండును అయినా నిన్ను తలంచి నమస్కరించదా అవతరింపు. మనుష్యులు విడంబించు భవదీయ విరసరమ్ము నిర్ణయంపై ఎవడు సమర్థుండయ్యా. నీకు ప్రియాప్రియాలు లేరు. ఎవడో ఒకడు ప్రియుడు లేడు, ఒకడు అప్రియుడు లేడు. నీకు జన్మ కర్మ శూన్యుండవైనా నీవు తిరియగాది జీవుల యందు వరాహాది రూపములను, మనుషులందు రామాది రూపములను, ఋషుల యందు వామనాది రూపములను, జలచరంపుల యందు మత్స్యాది రూపములను అవతరించుట లోక విడంబనార్థము కానీ జన్మ కర్మ సహితుండవటంతో కాదు నాయనా. నువ్వు ఈ అవతారాలని ధరించడం వెనక కథ ఏమిటంటే లోక కళ్యాణం కోసమే, అంతేగాని ఈ జన్మకర్మల్లో నువ్వు చిక్కుకుండానికి కాదు మహానుభావ. మాకు తెలుసు నువ్వు అవతరించడం కేవలం లోక కళ్యాణం కోసమే. చూడండి అన్నిట్లో వచ్చాడు ఆయన. అదే చెప్తున్నారు. జంతువులు పక్షుల్లో కూడా వచ్చాడు. జంతువుల్లో పంది రూపంలో వచ్చాడు కదా, వరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడు. జలచరాల్లో మత్స్య రూపంలో వచ్చాడు. మానవులు మనుషుల్లో రాముడి రూపంలో వచ్చాడు. ఈ విధంగా ఋషుల్లో వామన రూపంలో వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసమేనా. ఇది కుంతి స్తుతి అంటారు దీన్ని. ఈ వ్యాస మహానుభావుడు వ్యాస సంస్కృత భాగవతంలో ఈ స్తుతి చదువుకోవడం చాలా మంచిదని పెద్దలు చెప్తారు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.